హలో ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ అంతర్ముఖం. నేను మీ పద్మావతి. ఫ్రెండ్స్, ఈరోజు నేను మీ అందరికీ షేర్ చేసే వీడియో ఏంటో తెలుసా? ఇది మీ అందరికీ తెలిసిన విషయమే, అయినా సరే ముఖ్యంగా మనం మాట్లాడుకోవాల్సిన విషయం, తెలుసుకోవాల్సిన అంశం. దానికోసమే ఈ వీడియో నేను మీ ముందుకు తీసుకొస్తున్నాను. ఫ్రెండ్స్, మనం చదివి గ్రహించిన దానికి, విని గ్రహించిన దానికి, చూసి గ్రహించిన దానికి తేడా ఏంటో తెలుసుకుందాం. మీలో చాలామందికి తెలిసింది, కానీ ఆ విషయాన్ని గ్రహించరన్నమాట. దానికోసం కొంచెం అవేర్నెస్ వస్తుందని చెప్పి నేను ఈ వీడియోని అందరి ముందుకు తీసుకురావాలని ఈ వీడియో చేస్తున్నాను. ఫ్రెండ్స్, ఎక్కడైనా మనం ఒక సన్నివేశం చూసాం అనుకోండి, కొంతకాలానికి దాన్ని మర్చిపోతాం. మనకి అది ఎలా గుర్తుకొస్తుందంటే, మళ్ళీ దానికి సంబంధించిన దానికి దగ్గరగా ఉన్న సందర్భం ఏదైనా మనకు ఎదురుపడినప్పుడు ఎక్కడో చూసాం అనుకుంటాం. అలాగే ఒక విషయాన్ని మనం విన్నాం అనుకోండి, విని తెలుసుకున్న విషయం అనుకుందాం దాన్ని. అది మనం మళ్ళీ అలాంటి సందర్భం మనకు ఎదురైనప్పుడు ఎక్కడో విన్నాం అనిపిస్తుంది. కానీ ఎక్కడ విన్నాం అనేది, అది అసలు విషయం ఏంటనేది మనకి తొందరగా జ్ఞప్తికి రాదు. చాలా కష్టపడాల్సి వస్తుంది. ఒక్కొక్క సందర్భంలో జ్ఞప్తికే రాదు. మనం ఏదైనా పుస్తకంలో చదివి తెలుసుకున్నాం అనుకోండి, అది మనకు అవసరం ఉన్నా లేకపోయినా సరే, దానికి అవసరం వచ్చినప్పుడు మన బ్రెయిన్ టక్మని దానికి గుర్తుకు తెచ్చుకుంటుందన్నమాట. మన అవసరాన్ని మన బ్రెయిన్ గమనించి వెంటనే ఆ విషయాన్ని గుర్తుకు తెచ్చుకుంటుంది. ఆ క్షణంలో అది మనకు ఉపయోగపడుతుంది, మన అవసరాన్ని తీరుస్తుంది. చదివితే అంత వాల్యుబుల్గా ఉంటుందన్నమాట. మీరు సరిగ్గా ఎదుటి వ్యక్తుల్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తే మీకు చాలా ముఖ్యమైన అంశం మీకు తెలుస్తుంది. ఏంటంటే, మీరు చదివే అలవాటు ఉన్న వ్యక్తుల్లో చాలా ఉన్నతమైన విలువలు ఉంటాయి. చదివే అలవాటు ఉన్న వ్యక్తుల్లో చాలా ఉన్నతమైన అభిప్రాయాలు ఉంటాయి. చదివే అలవాటు ఉన్న వ్యక్తుల్లో చాలా ఉన్నతమైన ఆలోచనలు ఉంటాయి. అలాగే చదివే అలవాటు ఉన్నవాళ్ళు వాళ్ళ నడక, వాళ్ళు నడిచే తీరు, వాళ్ళ మాట తీరు, వాళ్ళ ఆలోచన విధానాలు అన్నీ కూడా చాలా ఉన్నతంగా ఉంటాయి. ఎందుకంటే ఈ చదివిన పరిజ్ఞానం అనేది వాళ్ళని చాలా ఉన్నతమైన స్థాయికి తీసుకెళ్తుంది. వాళ్ళ ఆలోచన విధానాలని పదును పెడుతుంది. అది వాళ్ళ పురోగతికి చాలా ఉపయోగపడుతుంది అన్నమాట. మీరు చూసి తెలుసుకున్నది, మీరు విని తెలుసుకున్నది వినోదం వరకే, అది ఒక వినోదంగానే మిగిలిపోతుంది. అంత విషయ పరిజ్ఞానం మనకు పెరగదు. అలాగే మీరు చదివి తెలుసుకున్న విషయం మీ పరిజ్ఞానాన్ని పెంచుతుంది, మీ విజ్ఞానాన్ని పెంచుతుంది. చూసింది విన్నది వినోదం కోసం, అలాగే చదివేది మాత్రం విజ్ఞానం కోసం. మనిషి మెదడుకు చాలా పదును పెడుతుందన్నమాట చదివి తెలుసుకున్న విషయం. చదవడం అనేది చాలా ఉత్తమమైన అలవాటు, చాలా ఉన్నతమైన అలవాటు, చాలా మంచి అలవాటు. ఈ చదవడం అనేది చదవడానికి అలవాటు పడ్డామనుకోండి, దానికి మనం బానిసలం అయిపోతాం అన్నమాట. అది మంచి అలవాటు, అది చెడ్డ అలవాటు కాదు. కానీ ఈ వీడియో నేను ముఖ్యంగా చేయడానికి కారణం ఏంటంటే, ఇప్పుడు అందరూ కూడా సెల్ ఫోన్లకి, అదే యూట్యూబ్ ఛానల్స్ కావచ్చు, కంప్యూటర్లకి, ఈ సామాజిక మాధ్యమానికి అలవాటు పడిపోతున్నారు. కానీ మనం వీడియోలు చూడొచ్చు, సెల్ ఫోన్ చూడొచ్చు, కంప్యూటర్ను వాడచ్చు, టీవీలు వాడచ్చు, అన్నీ వాడచ్చు, తప్పు లేదు. కానీ అవి వినోదం వరకే ఉండాలి, ఏదో టైంపాస్గా ఉండాలి. కానీ మీ విజ్ఞానాన్ని పెంచుకోవాలంటే మాత్రం ఖచ్చితంగా చదవాలి. మీకు ఈ సోషల్ మీడియాలో దొరికే పరిజ్ఞానం కన్నా చాలా ఎక్కువ మీకు పుస్తకాల్లో దొరుకుతుంది. మీకు కావాల్సిన పుస్తకాలు ఎక్కడ కావాలన్నా గ్రంథాలయాల్లో దొరుకుతాయి, లైబ్రరీస్లో. అలాగే నాకైతే ఒక అలవాటు ఉందండి. నాకు ఎంత పుస్తకాలు పిచ్చి అంటే, కేవలం నేను చదువుతాను, నవల్స్ చదువుతాను, కథలు చదువుతాను, అన్నీ చదువుతాను. కానీ ఏంటంటే అవేంటంటే మనకి వినోదం కోసం, కథలు, నవల్స్ ఇలాంటివన్నీ వినోదం కోసం. కానీ విజ్ఞానం కోసం మీరు ఏది కనిపించినా సరే వదిలిపెట్టకూడదు అనమాట. మనం రేషన్ తెచ్చుకుంటాం కదా, ఆ రేషన్ తెచ్చుకున్నప్పుడు ఒక్కొక్కసారి ఆ పొట్లాలతో పాటు కొన్ని మ్యాటర్స్ వస్తూ ఉంటాయి. నేను విప్పుతున్నప్పుడు నాకు పనికొచ్చేది, నా ఇంట్రెస్ట్ని పెంచేది, నాకు ఇష్టమైంది. కానీ అందులో ఏదైనా ఒక అంశం ఉంటే, కొంచెం బుడ్డి కథలు ఉంటాయి, చందమామ కథలు, ఇలాంటివి నాకు చాలా ఇష్టం. అలాంటివి ఏదన్నా చిన్నవి, నేను బాలల వినోదాలను కూడా నేను చదువుతూ ఉంటాను. అలాంటివి ఏదన్నా నాకు నచ్చిన మ్యాటర్ ఏదైనా పేపర్లో కనిపిస్తే వెంటనే తీసి మడత పెట్టుకుని జాగ్రత్తగా పక్కన పెట్టుకుని దాచుకుంటాను అనమాట. మళ్ళీ ఎక్కడో పడేస్తానేమో అని ఒక్కొక్కసారి తలగళ్ళ కిందది దాచేసుకుంటూ ఉంటాను. ఖాళీగా ఉన్నప్పుడు అది చదువుతూ ఉంటాను. అవి మనకు ఎంతో విజ్ఞానాన్ని పెంచుతాయండి. చదువు అనేది మనల్ని చాలా ఉన్నతమైన స్థానంలో నిలబడుతుంది.
చాలా ఉన్నతమైన అభిప్రాయాల్ని మనకి కలగజేస్తుంది, ఇస్తుంది. మన నడతను మారుస్తుంది, మన నడకను మారుస్తుంది, మన జీవితాన్ని మారుస్తుంది. ఇది చాలా మంచి అలవాటు చదవడం అనేది. ప్లస్ ఇంకా ఏంటంటే పిల్లలకి చదవడం అలవాటు చేయండి. వాళ్ళకి ఏదైనా డౌట్ ఉందనుకోండి, పెద్దవాళ్ళు ఏం చేస్తున్నారంటే ఫోన్ తీసుకోవడం, గూగుల్లో సెర్చ్ చేయడం, ఆ అంశం గురించి వాళ్ళకి చెప్పేయడం. వాళ్ళకు కూడా అదే అలవాటు అయిపోతుంది. ఆహా, ఈ గూగుల్లో సెర్చ్ చేస్తే మనకు కావాల్సినవి దొరుకుతాయి అన్నమాట అని. కానీ గూగుల్లో దొరికే ప్రతి అంశము కరెక్ట్గా ఉండదండి. కరెక్ట్గా మీకు మీరు ఒక విషయాన్ని కరెక్ట్గా మెన్షన్ చేయాలి, ఒక విషయం కోసం కరెక్ట్గా తెలుసుకోవాలంటే పుస్తకాలను అన్వేషించండి. చాలా మంచి అలవాటు అది. పుస్తకాలను అన్వేషిస్తే ప్రపంచాన్ని అన్వేషించినట్టే అనుకుంటాను నేను. కాబట్టి ఫ్రెండ్స్, మీరు చదవండి, మీ పిల్లలతో చదివించండి. చదువుతున్నప్పుడు కొన్ని మనకు నచ్చిన అంశాలు చదువుతున్నప్పుడు, కథలు చదువుతున్నప్పుడు, కొన్ని నవల్స్ చదువుతున్నప్పుడు మన మనసుకు కావాల్సిన ఆనందం వస్తుంది, ఉత్సాహం వస్తుంది, ఉల్లాసం వస్తుంది, ప్రశాంతత దొరుకుతుంది. బయట ప్రపంచాన్ని అంతటినీ సోషల్ మీడియా మాత్రమే కాదండి, పుస్తకాలు కూడా మన దగ్గర తీసుకొస్తాయి. మీరు చూశారనుకోండి, చూస్తూ ఉంటారు, అందులో మీరు మమేకం అవ్వరు, ప్లస్ అందులో మీరు లీనమైపోరు. కానీ మీరు అదే స్టోరీని ఒక పుస్తకంలో చదివారనుకోండి, ఇక్కడ మీకు దృశ్యాలన్నీ కనబడుతున్నాయి. దాన్ని ఊహించుకోవాల్సిన అవసరం మన బ్రెయిన్కి లేదు, చూసేస్తుంది కాబట్టి, వినేస్తుంది కాబట్టి. అదే మీరు ఒక పుస్తకాన్ని తెచ్చుకుని చదువుకోండి. అందులో ఉన్న ప్రతి అంశాన్ని, ప్రతి ప్రకృతిలో ఉన్న ప్రతి అణువుని కూడా మన బ్రెయిన్ ఇమాజినేషన్ చేసుకుంటుంది అనమాట. మనల్ని అక్కడికి తీసుకెళ్ళిపోతుంది. మనం ఆ ప్రపంచంలో ఉంటాం. మీరు గమనించండి ఒకసారి, చదువుతున్నప్పుడు మనం అక్కడ ఉంటాం, చూస్తున్నప్పుడు, వింటున్నప్పుడు మనం ఇక్కడే ఉంటాం. అవి మనం కళ్ళ ముందు తెర మీద తిరుగుతూ ఉంటాయన్నమాట. కానీ చదువుతున్నప్పుడు మనం ఏదో ఒక ప్రపంచంలోకి వెళ్ళిపోతాం. ఆ బాహ్య ప్రపంచం చాలా పెద్దది, చాలా బాగుంటుంది. ఆ ఊహాజనితమైన ప్రపంచం ఇంకా అందంగా ఉంటుంది. ఫ్రెండ్స్, మరి చదివి తెలుసుకున్న పరిజ్ఞానానికి ప్లస్ విని చూసి తెలుసుకున్న పరిజ్ఞానానికి చాలా తేడా ఉంటుందని మీరు గ్రహించారు కదా ఫ్రెండ్స్. నా వీడియో మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి. మరెన్నో మంచి మంచి వీడియోలతో మీ ముందుకు వస్తానని మీ పద్మావతి. ఓకేనా? బాయ్ అండి, ఉంటాను మరి.